నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. రంగం స్వర్ణలతకి మారేడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ కేటాయించిన ప్రభుత్వం. హైదరాబాద్ కలెక్టరేట్లో పట్టాను అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మునుగోడు ఎమ్మెల్యేకు మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదు. రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్. ముందస్తు సమాచారం లేకుండా సర్వే చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం. మేడ్చల్ జిల్లా సుచిత్రలో సర్వే నిలిపివేసిన రెవెన్యూ అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ కలెక్టరేట్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం చెప్పే స్వర్ణలతకి ఆమె కోరుకున్న ప్రదేశంలోని మారేడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ పట్టాను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యుల చేతుల మీద, ప్రజాప్రతినిధుల చేతుల మీద కొన్ని, రేపు అక్కడ మండల స్థాయిలో మిగతా వాళ్ళందరికీ. పెద్ద ప్రభుత్వం అంటే ప్రజలందరితో కలిసిందే ప్రభుత్వం కాబట్టి అటువంటి వాళ్ళని ఏరివేతకు పక్కకు జరిపి అనిల్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుడు మాజీ హుసేన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు భోజగుట్ట నుంచి ర్యాండపేషన్ తర్వాత ఇల్లు పట్టాలు పొందుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు. ఈ కార్యక్రమానికి భాగస్వామ్య అధికారులందరికీ కూడా అభినందనలు. ఇప్పుడే ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనం ర్యాండమైజేషన్ అంటే ఒక కంప్యూటర్లో ఎటువంటి వివక్షకు తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా, వారి అర్హతను బట్టి, వయసును బట్టి, ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగిరీని బట్టి ఆ ఇళ్ళ కేటాయింపు జరిగింది. ఇప్పుడు మనం ఒక మోడల్గా పుష్ప ఇల్లు చూడగానే తనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చిన అనగానే ఆ సోదరిమణి ముఖంలో కూడా ఎంతో కలగలు. అట్లే కమలమ్మ ఈరోజు ఇప్పుడే మాజీ హుసేన్ గారు చెప్పినారు, భోజగుట్టకు సంబంధించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇంటి పొందుతారు మీరంతా, మిగతా వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించి ప్రభుత్వం బాధ్యత. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని, గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెచ్చిన నిధుల పనులను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతేకాదు, చౌటుప్పల్ పట్టణంలోని కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్దెనిమిది నెలలు అవుతా ఉంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి, కనీసం ఈ 22 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ఆ పనుల మీద పర్యవేక్షణ చేస్తే ఈ చౌటుప్పల్లో నీళ్ళ సమస్య ఉండేదా? అప్పుడు మేము ఉన్నప్పుడు
ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ ఇచ్చి ప్రజలతోటి మెప్పు పొందినాం. కేసీఆర్ వస్తేనే, ఇక్కడ కేపీఆర్ వస్తేనే ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఖర్చు పెట్టి పనులని వెంటనే పూర్తి చేయాలి. అదే విధంగా వడ్లను వెంటనే కొనుగోలు చేసి పేమెంట్ చేయాలి. ఈ రోడ్ ఏదైతుందో వెంటనే పూర్తి చేసి ఈ షాపు యజమానులు గాని, చౌటు పలువ యజమానులకు గాని అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చేయాలి. రేషన్ కార్డులలో వాళ్ళకి చేకొడుతోలేకే, వాళ్ళకి భజన చేస్తోలేకే, వాళ్ళకు మేమేలు సమర్పించిన వాళ్ళకే రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఎంతో మంది చెప్తా ఉన్నారు. ఇండ్ల విషయం కూడా అదేనట. వాళ్ళ పేర్ల పచ్చి దరిద్రులు కూడా ఇల్లు ఇస్తలేరు, రేషన్ కార్డు ఇస్తలేరు. వాళ్ళకు భజన చేసిన వాళ్ళకే ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ జెండా వాడికి ఇస్తారట, లేకపోతే లేదట. ఇవాళ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యాలయాలుగా మారినాయి. ఇవాళ ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తా ఉన్నారో, లేకపోతే దాసోహం చేస్తా ఉన్నారో, లేకపోతే ఆయన జీతం ఇస్తున్నట్టు ఒక చెప్రాసి లాగా పనిచేస్తా ఉన్నారు అనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా మొన్న ఏసీపీకి 5 సార్లు ఫోన్ చేసినా, 6 సార్లు ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అంటే అధికారుల మీద వీళ్ళు ఎంత జులుం చెలాయిస్తున్నారు అనేది అర్థమైతా ఉన్నది. ఇలా అధికారులు మేము ఇచ్చిన ప్రతి పైసా తోటే, మేము కట్టిన ప్రతి రూపాయితోటే వీళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నాము. కానీ ఈ విధంగా చేస్తున్నందుకు తప్పనిసరిగా రాబోయే రోజులలో తప్పనిసరిగా శిక్ష అనుభవించక తప్పదు. గ్రామాలలో కానీ, వార్డులలో కానీ ఎక్కడ కూడా ఎన్నికలు పెట్టినా, గల్లీ నుంచి మొదలు పెడితే ఏ ఎన్నిక వచ్చినా ఢిల్లీ దాకా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అందుకనే తెలుస్తుందని తెలిసి సర్వేలలో 90కి 90, 100 వస్తుందని చెబుతుంటే వాళ్ళకు అర్థం కాక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే ఎవరైనా గెలుస్తారు, ఓడిపోతారు, ఇది సహజం. కానీ ఎన్నికలు పెడితే 5,000 కోట్ల డీజిల్ వస్తాయి కదా, ఈ భూములు అమ్మే పరిస్థితి ఉండదు కదా, అంతేనా కదా? వాళ్ళ పాలన ఎట్లా ఉందంటే తుక్లక్ పాలనను మరిపించే విధంగా ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే పాలన కూడా అంతకు మించి, ఆయన చిన్న తుక్లక్ అంటే ఈయన గారు పెద్ద తుక్లక్. ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం వల్ల అతి తొందరలో ఆ టన్నల్ పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేసింటారు. ఇది ఇక ఆయన ముఖ్యమంత్రి అనేది అందరు మర్చిపోయారు, కానీ ఆయనకు కూడా ఆయనే మర్చిపోతా ఉన్నాడు. రైల్వే ప్రభుత్వం అంటే మమ్మల్ని మేము పాస్ అయిన ప్రభుత్వం అంటారు. ఎస్, మీరు పాస్ అయ్యారు. ఎక్కడ? మేడ్చల్ జిల్లా సుచిత్రలోని 82 సర్వే నెంబర్లోని 1.27 ఎకరాలు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి భద్రారెడ్డిల భూమిలో పాటు 1.05 ఎకరాల శ్రీనివాసరెడ్డిల ల్యాండ్ సర్వేను రెవెన్యూ సిబ్బంది ఆపేశారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ముందస్తు సమాచారం లేకుండా సర్వే చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో 15 రోజుల వ్యవధిలో మళ్లీ కోర్టు ఆదేశాలతో సర్వే నిర్వహిస్తామని జిల్లా రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావడంతో మాపై కావాలనే ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గడిచిన 30 ఏళ్ల క్రితమే మేము భూమిని కొన్నామని వెల్లడించారు. కావాలని ఇదంతా బిల్డింగ్ మొత్తం లేని సిల్క్ మిల్స్ అని అలా ఒక 30 సంవత్సరాలు దీనిలో పెద్ద పెద్ద షెడ్లు పెట్టుకొని ట్యాక్సులు కట్టి ఆ ప్రకారంగా ఇక్కడ నడిపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము పర్చేజ్ చేయడం జరిగింది. మేము కొత్తగా పెట్టింది లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చే ఒక 4 ఎకరాలు ఎవరో అమ్మిండ్రంటూ 4 ఎకరాలు వేరే వాళ్ళది ఉంది. వాళ్ళది ఓఆర్సీ కూడా 2వ ఓఆర్సీ. ఆ 2వ ఓఆర్సీ ప్రకారంగా అసలు చేయకూడదు. 2వ ఓఆర్సీ తీసుకున్నారు. వాళ్ళ 4 ఎకరాలు ఈ భూమి పట్టా భూమిలు ఉంటే చాలా మటుకు దీంట్లో మన ఇది ఆర్మీలో పోయింది, రైల్వే లైన్లో పోయింది.
దాని 6 ఎకరాల్లో అమ్మడం, దాంట్లో అది కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఎలాంటి సర్వే నోటీసులు ఇవ్వకుండా వచ్చిండ్రు కాబట్టి దాని అభ్యంతరం చెప్తే సప్పుడు దాకా వెళ్ళిపోయిండ్రు. ఇక మీరు అది మీ మీడియా మిత్రుల ఆలోచనకే వదిలేస్తున్నా. ఎందుకంటే మేము ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, నా భూమి నేను చట్టబద్ధంగా కొనుక్కున్న భూమి పైన ఈ విధంగా దౌర్జన్యంగా కొందరు వస్తుంటే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇక కొందరు కనెక్షన్స్ ఉంటారు కదండి, ఎట్లయినా అది ఆ కనెక్షన్లను యూజ్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది పోలీసు రావడం నేనే గత 12 సంవత్సరాల నుండి ఫామ్ డి డాక్టర్లకు గవర్నమెంట్ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మాసిస్టులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ఫార్మా డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శీలం వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఫార్మా డి నిరుద్యోగుల డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008లో ఇండియాలోనే తెలంగాణ రాష్ట్రంలో ఫార్మాసిస్టు కోర్సులు ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. అలాంటిది నాటి నుండి నేటి వరకు కూడా ఇప్పటి వరకు ఒక్క ఫార్మాసిస్టు ఉద్యోగ నోటిఫికేషన్ను జారీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఫార్మాసిస్టు ఉద్యోగుల నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. We want justice. 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 We need cadre. We need cadre. We need cadre. We need cadre. We want justice. We want justice. We want justice. We need cadre. We want justice. We want justice. We want justice. We need cadre. We need cadre. We need cadre. We want justice. 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 We need cadre. 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 We want justice. We want justice. We want justice. We want justice. We need cadre. 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 నేను డాక్టర్ శీలం వెంకటేష్, తెలంగాణ ఫార్మ్ డి డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. గత 12 సంవత్సరాల నుండి ఫార్మ్ డి డాక్టర్స్కి, పట్టభద్రులకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్లినికల్ ఫార్మసిస్ట్ ఆర్ క్లినికల్ ఫార్మకాలజిస్ట్గా ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వాలు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. 2008లో ఫార్మ్ డి కోర్స్ ఇండియాలో మన తెలంగాణలో ఇంట్రడ్యూస్ అయింది. అప్పుడున్న ఖాళీల సంఖ్య, ఇప్పుడున్న ఖాళీల సంఖ్య చాలా వేరియేషన్ ఉంది. కాకపోతే ఒక్క పోస్ట్ కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనకు ఎటువంటి నియామకం కూడా చేపట్టలేదు. దానికోసం అని చెప్పి ఇవాళ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. గవర్నమెంట్ను డిమాండ్ చేసేది కూడా ఏంటంటే, మాకు కనుక ఖచ్చితత్వమైన హామీ ప్రభుత్వ నియామకాలు చేపట్టకపోతే ఇదే ధర్నాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో చేయడానికి మేము కంకణం కట్టుకొని ఉన్నాము. సో ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం, నా పేరు మహాలక్ష్మి, తెలంగాణ ఫార్మ్ డి డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. సో ఈరోజు మేము కండక్ట్ చేస్తున్న ఈ మహాధర్నాకు కారణం, మాకు 2008లో ఈ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పటికి 13 సంవత్సరాలు అవుతుంది కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. కోర్స్ స్టార్ట్ చేసిన కారణం ఏమిటి, నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండా ఇప్పటికి తెలంగాణ వ్యాప్తంగా 102 కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఒక్క కాలేజ్ నుంచి 30 నుంచి 40 మంది ప్రతి ఒక్క ఇయర్ నుంచి రిలీజ్ అవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు రోడ్ పైన 50,000 మంది స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. గవర్నమెంట్ వస్తుంది పోతుంది కానీ మా పైన ఎలాంటి కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగ నియామకాలను కల్పించట్లేదు. సో గవర్నమెంట్కి మేము చెప్తుంది ఏమనగా, ఇప్పటి వరకు ఎదురు చూసాము. ప్రతి ఒక్క మంత్రికి కానీ సీఎం పేసీ వరకు కానీ మేము తీసుకొని వెళ్ళాము ఈ విషయం గురించి, కానీ రెస్పాన్స్ లేదు. ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క డిస్టిక్లో ధర్నాలు అనేవి జరుగుతాయి. సో ఈ ఒక్క మంత్ మాత్రం ఖచ్చితంగా చూస్తాం ఇంకా.
మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ విధుల పట్ల నిర్లక్ష్యం, మతపరమైన వివక్ష చూపిస్తున్నారని ఆరోపణలు చేశారు. సమస్యలు చెప్పేందుకు వచ్చే వారి పట్ల కమిషనర్ దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కమిషనర్ యూసుఫ్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో కమిషనర్తో బీజేపీ నాయకుల వాగ్వివాదం జరిగింది. మే 6న హత్యకు గురైన గొల్లపల్లి చిన్నయ్య కేసును వేదాయపాలెం పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఫైనాన్షియల్ గొడవల కారణంగానే చిన్నయ్యను సరస్వతి వెంకటేశ్వర్లు హత్య చేసినట్టు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. మృతుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు లోన్లు ఇప్పిస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేసేవారన్నారు. ముద్దాయి పేరు మీద తీసుకున్న లోను నగదుతో వ్యాపారం చేద్దామని మోసం చేయడం, ఈఎంఐలను మృతుడు కట్టకుండా హేళనగా మాట్లాడడంతో పథకం ప్రకారమే చిన్నయ్యను హత్య చేసినట్లు విచారణలో రుజువైందన్నారు. మిస్టరీ హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన వేదాయపాలెం పోలీసుల్ని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. అందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చినట్టు మీడియా మిత్రులకి, తర్వాత పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6న మనకు ఒక మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. గొల్లపల్లి చిన్నయ్య అని చెప్పేసి, ఇతన్ని నేటివ్ ప్లేస్ వచ్చి ఉదయగిరి మండలము. ఇక్కడ ఎవరైతే మనకు డిసీజ్డ్ ఉన్నాడో, మనకు వెటనరీ అసిస్టెంట్గా చేస్తూ ఈ లోన్స్, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు లోన్ ఇప్పిస్తూ ఫైనాన్స్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎవరైతే మనతే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో శ్రీనివాసులు, సరస్వతి వెంకటేశ్వర్లు అనే అతను ఆ రోజు నైట్ ఎవరైతే అతనితో పాటు బిల్డింగ్లో ఉన్నాడు హౌస్లో, సో అతనే మనకు ఈ హత్య చేసి అడిగితే ఇతను హ్యూమిలియేషన్గా మాట్లాడడము, సో ఇవన్నిటినీ డే బై డే ఇతనిలో ఒక కైండ్ ఆఫ్ అతని మీద హ్యాట్రేడ్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఆల్రెడీ ఇతను క్లచెస్లో ఉండడము, సో లోన్స్ అవన్నీ తీసుకొని ఉండడం వల్ల ఏంటంటే అది ఎప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆ రోజు నైట్ ఏదైతే మనకు మర్డర్ చేసిన ముందు రోజు, అంటే 5th నైట్ అరౌండ్ 10 o'clock నుంచి వీళ్ళిద్దరి మధ్య 2-3 వేట్లు వేయడం జరిగింది. సో ఇది ఆ రోజు నైట్ ఇతను చేసింది. దాని తర్వాత మనకు ఇతను ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని డంబెల్కి అయిన బ్లడ్ని బయట వరండాలో ఉన్న ట్యాప్ దగ్గర క్లీన్ చేయడము, దాని తర్వాత అక్కడ పెట్టేయడము. సో క్లూస్ టీమ్స్ వచ్చినప్పుడు అయినా డాగ్స్ పసిగట్టగొడకుండా అక్కడే ఉన్న కారం పొడి చల్లడం వల్ల మనకు ఈ 10 daysలో, ఎస్పెషల్లీ ఈ మర్డర్ జరిగిన తర్వాత ఏంటంటే కొద్దిగా కంటిన్యూస్గా జరిగినప్పుడు కూడా మర్డర్స్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇదొకటి వచ్చిందన్నమాట, ఎందుకు కంటిన్యూస్గా జరుగుతున్నాయని చెప్పేసి. సో మాకు కూడా ఏంటంటే ఇదేమన్నా హైడ్ ఏం జరిగింది. సో ఇదే ప్రెస్ మీట్లో నేను మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత జరిగినాక లాస్ట్ 10 days నుంచి మామూలుగా టెలివిజన్ మీడియా కావచ్చు, ఎక్కడ నెగిటివ్ ఇవి వీడియోస్ కానీ తర్వాత న్యూస్ పేపర్స్లో కానీ రాయకోకున్నట్టు మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల 10 days కూడా మేము కష్టపడి చేసాం. సో ఎక్కడ ఎవరికి ఎలాంటి నేను కూడా పర్సనల్గా వెళ్ళి సీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఏదైనా కూడా మన దృష్టిలో వచ్చినదైతే కంపల్సరీగా మీడియా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. కొన్ని రోజులు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. సో మర్డర్స్ అనేది మనం ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మన రీసెంట్గా ఇప్పుడు వేదాయపాలెంది కూడా మేము కూడా అనుకోవడం ఏంటంటే ఇది ఒక మరీ ఏదైనా హైరైడ్ ఏమన్నా జరిగిందా ఏంటి, మన ఏదైనా అది ఉన్నా అనుకున్నాం. బట్ స్టిల్ ఇప్పుడు చూస్తే మనకు అది లోపల ఉన్న పర్సనే చేయడం జరిగింది. బట్ మీరు ఏదైతే అన్నారో దానికి సంబంధించి కూడా, క్రైమ్ సంబంధించి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. కమింగ్ డేస్లో ఇంకా కొద్దిగా చేంజెస్ కనిపిస్తాయి. హైదరాబాద్ నగరంలోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఫహీముద్దీన్ ఇంట్లో చోరీ చేసి 75 తులాల బంగారు నగలు, 2.50 లక్షల నగదు చోరీ అయ్యాయి. బాధితుడి భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఫహీముద్దీన్ శుక్రవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులను ఉంచి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆగంతకులు ఇంటి వెనక నుంచి లోనికి ప్రవేశించారు. ఫహీముద్దీన్ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొల్లెం పెట్టి దర్జాగా ఇంట్లోకి ప్రవేశించి రాత్రి చాలాసేపు తిష్టవేశారు నిందితులు. ఫ్రిడ్జ్లో పండ్లు తిని బీరువాలో బంగారము, నగదు, ఇతర వస్తువులను చోరీ చేశారు. తెల్లవారుజామున ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఫహీముద్దీన్ దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్వయంగా నైట్ బీట్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు సరైన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారా లేదా, నగరంలో వ్యాపార సముదాయాలు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. తిరిగే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజే ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైతే రేసింగ్ చేసి వెళ్ళిపోవాలి, మమ్మల్ని దాటి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి ఇవాళ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మేము చాలామంది ఫోర్స్తో మీ వెంట పడతాము. ఖచ్చితంగా మీరు దొరుకుతారు. మీరు దొరక్కపోయినా కూడా నెక్స్ట్ పాయింట్లో అయినా దొరుకుతారు. సో ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకొని మీకు ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో అలాంటి కౌన్సిలింగ్ అనేది ఇవ్వబడుతుంది. మెయిన్గా ఈ అన్నెసరీ మూమెంట్ అనేది తగ్గించుకోండి. నైట్ టైం ఏదన్నా అవసరం ఉండి నిజంగా ఏదన్నా పని ఉంటే బయటికి రండి. లేదు అట్లా కాకుండా మేము అనవసరంగా డ్రింక్ చేసి వస్తాము, బయటికి ఎలా పడితే అలా తిరుగుతాము, ముగ్గురం నలుగురము. హైదరాబాద్ అఫ్సీగూడ స్ట్రీట్ నెంబర్ 8లో లెక్టా డిజైనర్ షోరూమ్ను సినీ నటి అనన్య ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్యక్రాంతి, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, మాజీ పార్లమెంటు సభ్యులు భూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా లెక్టా డిజైనర్స్ను సంప్రదించాలని కోరారు. अशोकश्चमक्षमावः जीवनञ्च दशो दिशः ॐ हिरण्यवर्णां हरणीं सुवर्णवतिपुष्यां चन्द्रामिरण्मयीं तां नमामः जातवेदो लक्ष्मीफलभगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामस्त्वं पुरुषदिनं तदेव धाराबलं चण्डबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे प्रेक्ष्मं ध्रुवन्ते राजा वर्णो ध्रुवन्ते वा बृहस्पति అన్ని బ్రైడల్ వేర్ నుంచి అంటే బాబు పుట్టినప్పటి నుంచి జరిగే అకేషన్స్ అన్నిటికీ మన దగ్గర డ్రెస్సెస్ ఉంటాయి. సో అంటే 1 year బర్త్డేకి కానీ కోంబోస్ ఇవన్నీ అంటే శారీ ఫంక్షన్కి, వెడ్డింగ్స్కి బ్రైడల్ వేరు, అది కూడా కోంబోస్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కాంబినేషన్స్, వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉండాలి, హుందాగా కనిపించాలన్నా కూడా ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయాలి. సో వీ విల్ గివ్ యూ ద బెస్ట్ డిజైన్స్. మీకు చాలా ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అది పెద్ద అవసరం. నారీ శక్తి ఎప్పుడైతే మహిళలు ఆర్థిక రంగంలో ముందుంటారో ఆ కుటుంబం, ఆ సమాజం, ఆ దేశం ముందుకెళ్తుంది. ప్రస్తుతం సొంత కృషితో, స్వయం కృషితో ఈరోజు అద్భుతమైనటువంటి లెక్టా షోరూమ్ అనేది ప్రారంభించడం చాలా సంతోషం. ఇది ఒక స్పెషాలిటీ క్లినిక్ లేక ఎట్లయితే పేషెంట్కు జబ్బెట్లనో డాక్టర్ చూసి మందులు ఇస్తాడో, విద్యాగారు వ్యక్తిని చూసి డెఫినెట్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రేర్ కైండ్ ఆఫ్ ఏ షోరూమ్. అందరూ దీన్ని ఆస్వాదించి ఉపయోగించుకోవాలని నాకు సలహా. థ్యాంక్ యూ. ఓపెనింగ్ రావడం జరిగింది. హబ్సిగూడ రోడ్ నెంబర్ 8లో చాలా మంచి మంచి సూపర్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ డిజైనర్ స్టోర్లో మనం బై చేస్తే ఎంత బాగుంటుందో, ఇది ఇంకా పెద్దగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత. సో మీరందరూ కూడా మీ ఇంట్లో ఏమైనా ఒకేషన్ ఉంటే వెంటనే లెక్టా డిజైనర్ స్టోర్లో హబ్సిగూడ రోడ్ నెంబర్ 8లో ఉంది, వెంటనే వచ్చేసి ఒకసారి లుక్ అయ్యింది. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో కాంగ్రెస్ వర్గపోరు మరోసారి బయటపడింది.
సూర్యాపేట జిల్లా ఆర్యపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘటనలో 2కి గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగం స్వర్ణలతకి మారేడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ కేటాయించిన ప్రభుత్వం. హైదరాబాద్ కలెక్టరేట్లో పట్టాను అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మునుగోడు ఎమ్మెల్యేకు మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదు. రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్. ముందస్తు సమాచారం లేకుండా సర్వే చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం. మేడ్చల్ జిల్లా సుచిత్రలో సర్వే నిలిపివేసిన రెవెన్యూ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.